హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కన్సీల్డ్ ఎలక్ట్రికల్ వర్కింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా వాల్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న వాల్ని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న గాడుల్లో ఎలక్ట్రికల్ పైపులను ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన పైపులు స్టేబుల్గా ఉండడానికి మనం మేకుల్ని యూజ్ చేయాలి. దీనినే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లేదా డిపి బాక్స్ అంటారు. ఈ బాక్స్ని మనం ఎక్కడైనా అమర్చుకోవచ్చు. ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి మన హౌస్లో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో అన్ని కనెక్షన్ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి యాడ్ అవుతాయి. ఇది వచ్చేసి హాల్. మనం పైపులు ఫిక్స్ చేసే సమయంలో ఎటువంటి డ్యామేజ్ రాకుండా చూసుకోవాలి. మేమైతే లెగ్రాండ్ కంపెనీయే యూజ్ చేసాం. లెగ్రాండ్ ఈజ్ ఏ బెస్ట్ కంపెనీ. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి తగ్గ ప్రైస్ ఉంటుంది. మోడ్యులర్ బాక్స్ ఫిక్స్ చేసేటప్పుడు ప్రొటెక్షన్ టేప్ అన్నది యూజ్ చేయాలి. ఎందుకంటే రేపు అన్న రోజు మనకి ఈజీగా ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఈ హౌస్కి వచ్చేసి పైపులు అయితే చాలానే పట్టాయి. ఇది వచ్చేసి కిచెన్. మన లేడీస్ కుకింగ్ చేసే సమయంలో ఎక్కువగా గ్యాజెట్స్ లాంటివి యూజ్ చేస్తారు. వాళ్ళకి సింపుల్గా ఉండడానికి 2 టైప్స్ ఆఫ్ మోడ్యులర్ బాక్స్ అయితే ఫిక్స్ చేసాము. ఇంకా వచ్చేసి ఇది మొత్తం హాలు. ఈ హాల్లో ఎన్ని మోడ్యులర్ బాక్స్ యూజ్ చేసామంటే చాలానే యూజ్ చేసాము. ఇంకా ఇదంతా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మాకైతే 2 days అయితే పట్టింది. ఇంకా ఇది వచ్చేసి బెడ్రూమ్. ఈ రూమ్లో బెడ్ దగ్గర 2-way బాక్స్ కనెక్షన్ అయితే ఇచ్చాం. ఇదే సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో పైప్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి మెయిన్స్ అన్నది పాస్ అవుతాయి. దీనినే 2-way బాక్స్ అంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.